హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికి రావని పడేసే వస్తువులని ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఈ కాలంలో ఎక్కువగా మనకి ఈగలు అనేవి ఇంట్లోకి వచ్చేసి అక్కడ ఇక్కడ ఎగురుతూ ఇంట్లో ఒక్క ఏగున్నా కూడా మనకు చాలా చిరాకు తెప్పించేస్తూ ఉంటుంది కదండి. ముఖ్యంగా ఈ టైంలో చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఇలా ఇంట్లోకి ఈగలు అనేవి రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒక గ్లాసుడు వాటర్ తీసుకుని ఇందులో 1-2 స్పూన్ల వరకు కూడా రాళ్ళ ఉప్పును వేసుకొని కొంచెం అంటే కొంచెం పసుపును కూడా వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదంటే వాటర్ బాటిల్లో కానీ వేసేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోండి. మీకు ఈ వాటర్ అనేది ఎన్ని రోజులైనా కూడా పాడైపోకుండా ఉంటుందన్నమాట. ఇలా మార్నింగ్ లేచేసరికి కిచెన్లోన స్టవ్ దగ్గర ఇలా మీకు ఎక్కడెక్కడైతే ఈగలు అనేవి తిరుగుతాయో లేదంటే తిరుగుతున్నాయి అనుకుంటారో అక్కడ కొంచెం కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసేసి వదిలేయండి. కిచెన్లో అనుకోండి, ఈ విధంగా ఒక క్లాత్ తోటి అదే వాటర్ చల్లేసి నీట్గా ఇలా తుడిచేయండి. అలాగే మనము ఎక్కువగా టీ తాగే టీపాయ్ దగ్గర కానీ డ్రెస్సింగ్ టేబుల్స్, అలాగే మనకి ఏంటంటే ఎక్కువగా డైనింగ్ టేబుల్ దగ్గర గట్టున్న ఎక్కువగా ఈగలైన వాళ్తూ ఉంటాయి కదా, ఫుడ్ పార్టికల్స్ ఉంటాయి. ఇలా ఈ వాటర్తో క్లీన్ చేయడం వల్ల బ్యాక్టీరియా అనేది ఏమీ ఉండదు. ముఖ్యంగా ఈగలు లాంటివి అస్సలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఉప్పు వాటర్ వల్ల చాలా బాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. నార్మల్గా ఇంట్లో మనం జ్యూస్ బాటిల్స్ అని డ్రింక్ బాటిల్స్ అని ఇలా వాడేసిన తర్వాత వాటర్ బాటిల్స్ని ఇంకెందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం, కానీ వీటి వల్ల కూడా మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్క ఆడవారికి కూడా చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏదైనా ఒక వాటర్ బాటిల్ కానీ జ్యూస్ బాటిల్ కానీ తీసేసుకొని దానికి ఉండే వ్యాపార్ని కూడా ఈ విధంగా రిమూవ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్ని వేడి చేసేసుకొని ఇలా మిడిల్లోకి అయితే స్ట్రైట్గా అయితే మనం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇది మనకు చక్కగా ఓపెన్ అవుతుందన్నమాట. దీన్ని మనం ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. వీడియోలో చూసారు కదా, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అలాగే క్యాప్ కూడా పడేయకుండా తర్వాత పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఆడవారికి 1 కాదు 2 కాదు రకరకాల బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదండి. వాటన్నిటిని పెట్టుకోవడానికి లేదంటే ఎప్పుడైనా క్యాంప్స్ కానీ టూర్స్కి కానీ వెళ్ళేటప్పుడు మనం చేంజ్ చేస్తూ ఉంటాం కదా గాజులు అనేవి. అలాగే గాజులు తీసుకెళ్ళేటప్పుడు కూడా మనకి బ్రేక్ అవుతూ ఉంటాయి కదా. ఇలా గాజులు కూడా బ్రేక్ అవ్వకుండా కలర్స్ పోకుండా ఎన్ని గాజులు అయినా కూడా చక్కగా ఇలా మనం ఒక గాజుల స్టాండ్ లాగా అయితే హోల్డ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇలా మనం కట్ చేసింది ఒకసారి ఇలా ఫిక్స్ చేసేసుకొని ఇలా క్యాప్ బిగించుకున్నాం అనుకోండి, మనం ఎక్కడికైనా తీసుకుని వెళ్ళడానికి అలాగే గాజులను ఎక్కువగా ఉండేటప్పుడు ఇలా స్టోర్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీనివల్ల మన మనీ సేవ్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మూడవ టిప్ని అయితే తెలుసుకుందాము. మన ఇంట్లో ఉండే డోర్లు కానీ కిటికీలు కానీ ఇలా వుడెన్ ఐటమ్స్ అయినటువంటివి షైనింగ్ తగ్గిపోవడం లేదంటే పుచ్చులు పట్టిపోయి ఒక్కోసారి చెక్క అనేది కూడా షైనింగ్ తగ్గిపోయి పౌడర్ లాగా చెదలు పట్టేసి రాలిపోతూ ఉంటుంది కదండి. ఇలా మనకి ఇటువంటి వుడెన్ ఐటమ్స్ ఇంట్లో ఉండేటప్పుడు అస్సలు వాటికి చెదలు పట్టకుండా పుచ్చులు పట్టిపోకుండా అలాగే ఎప్పుడు కూడా కొత్త వాటిలాగా షైనింగ్ ఉండే లుక్ బాగుండాలంటే సింపుల్గా ఇలా మనం 15 రోజులకు ఒకసారి నెల రోజులకు ఒకసారి క్లీన్ చేస్తే సరిపోతుంది. దీనికోసం ఒక బౌల్తో కొంచెం వాటర్ తీసుకొని మనం భుజాలు అనేది వైట్ బట్టల గట్ట పెడుతూ ఉంటాం కదండి, దాన్ని ఒక 4-5 డ్రాప్స్ వేసుకొని అలాగే కోకోనట్ ఆయిల్ కానీ నార్మల్ ఆయిల్ కానీ ఏదైనా కొంచెం వేసుకొని ఇందులోన క్లాత్ను ఏదైనా ముంచుకుంటూ పిండుకుంటూ కూడా ఇలా మన ఇంట్లో ఉండే డోర్లు కిటికీలు డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా వుడెన్ ఐటమ్స్ అవి ఉంటాయి కదండి, మంచంవి డ్రెస్సింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడాను వుడెన్ ఐటమ్స్ కాబట్టి వుడెన్ ఐటమ్స్ అనేవి చెదల పట్టకుండా పౌడర్లాగా కూడా ఒక్కోసారి రాలిపోతూ ఉంటుంది, చెక్క అయి పాడైపోయి. ఇలా మనం క్లీన్ చేయడం వల్ల ఆయిల్ వల్ల మనకి డోర్ అనేది లుక్ షైనింగ్ అనేది తగ్గిపోకుండా కొత్త దానిలాగా ఎన్ని సంవత్సరాలైనా అదే విధంగా ఉంటుంది. ముఖ్యంగా డస్ట్ పట్టకుండా ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి డోర్లు క్లీన్ చేసేటప్పుడు సింపుల్గా ఇలా క్లీన్ చేసి చూడండి. డోర్లు అనేవి ఎప్పుడు అదే విధంగా కొత్త వాటిలాగా ఉంటాయి. అలాగే పిల్లలు చదువుకునేటప్పుడు బోర్డులు కూడా కొంచెం ఇలా కచ్చిరా చేసేస్తుంటారు కదా, ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే బోర్డులు కూడా చాలా నీట్గా ఉంటాయి, బాగా రాస్తాయి కూడా. మీరు వీడియోలో చూస్తున్నది నేను 10 రూపీస్ ఇప్పి ప్యాకెట్తో అయితే తయారు చేసిన నూడిల్స్ అండి. అచ్చం మనం బయట కొంటే ఏ విధంగా రెస్టారెంట్లో కానీ బయట కొంటే ఎలా అయితే రుచి వస్తుందో అదే విధంగా జస్ట్ కేవలం 20 రూపాయలు ఇప్పి ప్యాకెట్స్ అయితే నేను ఇలా నూడిల్స్ తయారు చేశాను. ఇప్పుడు దీన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలనేది తెలుసుకుందాము. దీనికోసం ఒక కళాయి పెట్టుకొని 2-3 స్పూన్ల వరకు కూడా ఆయిల్ హీట్ చేసుకోండి. ఆ తర్వాత ముందుగానే ఇలా వెల్లుల్లిని కొద్దిగా స్లైస్లా కట్ చేసుకోండి. వెల్లుల్లి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుందండి. అలాగే కొద్దిగా చిన్న పచ్చిమిర్చి తురుమును వేసుకొని కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా వేసేసుకొని కొత్తిమీర అలాగే కరివేపాకుని చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. మీ దగ్గర ఉన్నట్లయితే స్ప్రింగ్ ఆనియన్స్ కానీ లేదంటే క్యాప్సికమ్ లాంటివి కూడా వేసుకోవచ్చు. ఏ ఉన్న కూడా వెజిటేబుల్స్ అనేవి వేసుకోవచ్చండి.
నేను ఇక్కడైతే క్యారెట్ అనేది కొంచెం తురిమి వేసుకున్నాను. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఒక టమాటాని ఈ విధంగా స్లైసుల్లా కట్ చేసేసుకొని చక్కగా వేసుకొని ఇందులోనే కొంచెం అంటే కొంచెం సాల్ట్‌ని జల్లేసుకొని కొద్దిగా మూత పెట్టి మగ్గినట్లయితే మనకు త్వరగా మగ్గిపోతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులోన ఒక అర టీ స్పూన్ వరకు కూడా సోయా సాసు అండ్ అలాగే చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు ఇవన్నీ ఉంటాయి కదండీ. మనకు ₹10 ప్యాకెట్స్ అనేవి మార్కెట్‌లో దొరుకుతూ ఉంటాయి. వాటిని చక్కగా కొంచెం కొంచెం వేసుకోండి. ఆ తర్వాత మనం మ్యాగీ గాని, ఇప్పి గాని కొనేటప్పుడు అందులో మసాలా ప్యాకెట్స్ అనేవి ఇస్తారు కదా! నేను 2 ₹10 ప్యాకెట్స్‌ని అయితే ఇప్పి ప్యాకెట్స్‌ని వాడాను కాబట్టి 2 మసాలా ప్యాకెట్‌ని అయితే వేసాను. ఒక అర గ్లాసు అంటే ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి దగ్గరికి ఈ విధంగా మరగనివ్వాలండి. ఇదంతా మనం స్టోర్ చేసుకోవచ్చు చక్కగా. ఇదంతా కూడా నేను యూజ్ చేయలేదు. కప్పులో తీసేసి కొంచెం నెక్స్ట్ టైంకి వాడుకున్నాను మసాలాన్ని. ఈ విధంగా మనం ముందే నూడిల్స్ ప్యాకెట్‌ని చక్కగా బాయిల్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నామనుకోండి. ఇలా మనం తయారు చేసిన ఈ మిశ్రమాల్లోన చక్కగా నూడిల్స్‌ని వేసేసుకొని మిక్స్ చేసుకున్నామనుకోండి. టేస్ట్ చాలా చాలా బావుంటుందండి. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఎప్పుడు నీటిలో వేసి ఉడకబెట్టే కంటే ఇలా సింపుల్‌గా ఇప్పి మ్యాగీ ప్యాకెట్‌లతో తయారు చేసి చూడండి, రుచి అదిరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తూ ఉంటాం కదండీ. మనం బాత్రూమ్‌ని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా కూడా ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా బాత్రూమ్ పాటీస్ అనేవి కొంతమందివి ఇలా యెల్లోయిష్‌గా అయిపోయి విపరీతమైన స్మెల్ అనేది వచ్చేసి కిందన గచ్చుల మీద కూడా మనకి జంగు చుట్టూ పట్టేస్తుంది కదా! చాలామంది హార్పిక్ అనేది వాడుతూ ఉంటారు. ఈ హార్పిక్ అనేది అంత మంచిదైతే కాదండి. కెమికల్స్ ఉంటాయి. కాస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇంట్లోనే ఈజీగా తయారు చేసే వాటిలతోటి బాత్రూమ్‌ని ఎల్లప్పుడూ కూడాను శుభ్రంగా తయారు చేసుకోవచ్చు. సో, దీనికోసం మనకు ఒక్కొక్కసారి పిండికి పురుగు పట్టేటప్పుడు గట్రా పడేస్తూ ఉంటాం కదండీ. గోధుమ పిండి లాంటివి గట్రను. వాటిని పడేయకుండా చక్కగా ఇలా ఒక స్పూన్‌ని గోధుమ పిండినైతే నేను తీసుకున్నాను. ఒక బౌల్‌లోకి వేసేసుకొని ఒక టీ స్పూన్ సాల్టు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్‌ని వేసుకొని అలాగే మనం షాంపూని గాని లేదంటే విమ్ లిక్విడ్‌ని కూడా నేను వేసానండి. జిడ్డు లాంటిది ఏదైనా ఉన్నా పోతుందని. అలా కొంచెం కొంచెం వాటర్‌ని పోసుకుంటూ ఇలా లిక్విడ్‌ని తయారు చేసుకున్నామనుకోండి. మనకి బాత్రూమ్ కడుక్కోవడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలామంది కామెంట్ చేస్తున్నాను, ఈ బాత్రూమ్‌ని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు కొంచెం చెప్పండని. సో, మీకు క్లియర్‌గా అర్థమవ్వడం కోసం నేనైతే ఈ విధంగా తయారు చేసి చూపిస్తున్నానండి. ఆ తర్వాత మంచి సువాసన రావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా ఒక నిమ్మ చెక్క రసాన్ని కూడా వేసుకోండి. నిమ్మ చెక్క వల్ల మనకి మరకలు ఇలాంటివి ఏమైనా ఉన్నా పోతాయి. అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. ఇలా లిక్విడ్‌ని తయారు చేసుకొని మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి, మాకు రోజు ఇలా అవ్వదు అనుకున్నట్లయితే కొంచెం వెనిగర్‌ని కూడా వేసేసుకొని చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా పైనుంచి ముందైతే మనం బాత్రూమ్ పార్టీని అయితే క్లీన్ చేసేసుకుందాము. బాత్రూమ్ పార్టీ మీద ఎక్కువగా వాటర్ మార్కులు, సోప్ మార్కులు అనేవి పడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం చాలా గలీజ్‌గా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా బాత్రూమ్ పార్టీ అనేది చాలా చాలా మనకి యెల్లోయిష్‌గా కొంతమందివైతే ఇంకా మరకలనేవి అస్సలు వదలవండి. ఇలా మీరు రోజు తప్పించి రోజు గాని రెగ్యులర్‌గా ఎక్కువ మంది బాత్రూమ్ వాడుతున్నారనుకోండి, ఖచ్చితంగా రోజుకొక్కసారైనా ఇలా బాత్రూమ్ కడుక్కొని చూడండి. బ్యాడ్ స్మెల్ అనేది రాదు. బాత్రూమ్ ఎప్పుడు కూడా సువాసన భరితంగా కొత్త దానిలాగా అయితే ఉంటుంది. ఒకసారి మీకైతే బాత్రూమ్ పార్టీని చూపిస్తాను చూడండి. ముందుకి ఇప్పుడుకి ఎంత తేడా ఉంటుందో. బాత్రూమ్ పార్టీ అనేది ఎప్పుడు కూడా శుభ్రంగా సువాసన భరితంగా కొత్త దానిలా ఉండాలంటే సింపుల్‌గా ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. గోధుమ పిండి వల్ల మనకు మరకలు లాంటివి గట్ట ఉన్న చక్కగా పోతాయండి. జంగు మరకలు గట్ట పట్టేస్తూ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా చాలా బాగా పోతాయి. అలాగే ముఖ్యంగా కిందన టైల్స్ దగ్గర మనం ఎంత క్లీన్ చేసినా జంగులాగా పసుపు కలర్‌లోని పట్టేసి మనకేంటంటే విపరీతమైన స్మెల్ అనేవి వచ్చేసి బ్యాక్టీరియా అనేది ఫార్మ్ అయిపోతూ ఉంటుంది కదండీ. అలాగే చుట్టూ అంచుల దగ్గర కూడా పసుపు కలర్‌లో ఏర్పడిపోతూ ఉంటుంది. ఇవంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. నేను ఇటువంటి బ్రష్‌ని వాడుతూ ఉంటానండి. చాలామంది బ్రష్ ఎక్కడ కొన్నారని అడుగుతూ ఉన్నారు. ఈ బ్రష్ ముందు వైపుదైతే నేను మార్కెట్‌లో ఒక ₹100కి తీసుకొని నా దగ్గర మాప్ స్టిక్ ఒక స్టిక్ ఉంటే దానికి ఫిక్స్ చేసుకున్నానండి. చాలా బాగా యూజ్ అవుతుంది. నడుము నొప్పి లేకుండా సింపుల్‌గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత శుభ్రంగా వాష్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇలా మీరు బాత్రూమ్ గోడలు, టైల్స్, ట్యాప్స్ ఇలా అన్నిటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. రోజు తప్పించి రోజు ఇలా క్లీన్ చేసి చూడండి. బాత్రూమ్ అనేది ఎప్పుడు కూడా కొత్త దానిలాగా బ్యాడ్ స్మెల్ రాకుండా, జంగు పట్టకుండా సువాసన భరితంగా మెరిసిపోతుంది. దీనికోసం మనం హార్పిక్‌లు అనేవి యూజ్ చేసి బ్రష్‌లు పెట్టి గంటలు శ్రమపడి రుద్దవలసిన అవసరం లేకుండా జస్ట్ 5 నిమిషాల్లోనే మన బాత్రూమ్‌ని ఎల్లప్పుడూ కొత్త దానిలాగా మెరిపించేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ యూజ్ అయ్యాను అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.